హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పల్లీలు ఇంకా నువ్వులు కలిపి చిక్కీని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. బయట షాప్‌లో తెచ్చుకునేటివి కరకరలాడుతూ ఉంటాయి కదా! సేమ్ అలాగే ఎలా చేసుకోవాలనేది చూపించానండి. చిక్కీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరిచ్చే ప్రతి లైక్ కూడా నాకు మంచి మోటివేషన్‌గా ఉంటుందండి. అలాగే ఇంకా కొత్త కొత్త రెసిపీసు, మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుందండి. తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పల్లి నువ్వుల చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. చిక్కీ చేసుకోవడానికి గ్యాస్ పైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోండి. గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పల్లీలనైతే బాగా ఫ్రై చేసుకోండి. పల్లీల్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే పల్లీలు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బావుంటాయన్నమాట. సో, ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే పల్లీలైతే చిట్లడం స్టార్ట్ అవుతాయండి. అలా పల్లీలు చిట్లుతూ ఉన్నప్పుడు ఒకసారి చేత్తో నలుపుకొని చూసుకోండి. నలిపినప్పుడు పైన ఉండే పొట్టు ఈజీగా ఊడిపోవాలన్నమాట. అలా ఊడిపోతే పల్లీలు పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్లండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా పొట్టనేది ఈజీగా ఊడిపోతే పల్లీలు ఫ్రై అయిపోయినట్లనమాట. ఇప్పుడు ఆ పల్లీల్ని తీసుకొని పక్కన ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్‌లో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నువ్వులైతే వేసేసుకోవాలండి. నువ్వుల్ని కూడా సిమ్‌లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులైతే తొందరగా మాడిపోతాయి. చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిసేపటికైతే నువ్వులు కలర్ చేంజ్ అయిపోయి ఇంకా చిటపటలాడుతూ ఉంటాయన్నమాట. అలా చిటపటలాడేటప్పుడు నువ్వులను కూడా తీసేసుకొని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు పాకును ప్రిపేర్ చేసుకోవడం కోసము ఒక ముక్కాలు కప్ అయితే బెల్లం పొడి తీసుకోండి. ఒక కప్పు పల్లీలు అలాగే హాఫ్ కప్పు నువ్వులకైతే ముప్పావు కప్పు బెల్లం పొడి అయితే సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు దాకా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని బెల్లంనైతే బాగా కరగనివ్వండి. బెల్లం పాకాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలకైతే పొట్టు తీసేసుకోవాలండి. పల్లీలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పొట్టు తీసేసుకున్నామంటే ఈజీగా పొట్టు వచ్చేస్తుందనమాట. పైనుండే పొట్టు మొత్తం తీసేసి పల్లీలనైతే ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా 2 దబ్బలుగా చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే ఒక బటర్ పేపర్ కానీ లేకంటే చాపింగ్ బోర్డ్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. మనం చిక్కీ రెడీ అయినెమ్మటే దీనిపైన ఏసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. అలాగే అడుగు ఫ్లాట్‌గా ఉండే ఒక గిన్నెకు కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపైతే బెల్లం కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ బెల్లం అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకు పాకం దగ్గరికొచ్చే కొద్దీ బెల్లం కలర్ అయితే బాగా చేంజ్ అవుతుందండి. ఇలా బబుల్స్ అని ఎక్కువ వచ్చిన తర్వాత పాకు చెక్ చేసుకోవడానికైతే ఒక ప్లేట్‌లో కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో వచ్చిన పాకాన్నయితే వేసేసుకోండి. ఇలా పాకు చెక్ చేసుకునేటప్పుడు గ్యాస్‌నైతే పూర్తిగా సిమ్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో వేసుకున్న పాకునైతే కొద్దిసేపు వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా నీళ్ళల్లో కొద్దిసేపు అటువైపుకు, ఇటువైపుకు తిప్పుకుంటూ ఉన్నామంటే అది గట్టి పడిపోతుందండి. అలా గట్టి పడిపోయిన తర్వాత ప్లేట్‌కు సైడ్ కొట్టి చూసారంటే గట్టిగా సౌండ్ రావాలనమాట. అలా సౌండ్ వస్తేనే పాకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇంకా నీళ్ళల్లో వేసుకున్న పాకుని మనం 2 వేళ్ళతో తుంచామంటే ఈజీగా విరిగిపోవాలండి. అలా వచ్చేంత వరకు పాకునైతే పట్టుకోవాలనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా ఈజీగా విరిగిపోయిందంటే పర్ఫెక్ట్ పాకొచ్చినట్లనమాట. ఇలా పాకొచ్చిన తర్వాత ఇప్పుడు పాకులో ఒక స్పూన్ నెయ్యి, ఇంకా అలాగే ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోండి. ఇక్కడ వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే లేదనమాట. నెయ్యినైతే కంపల్సరీగా వేసుకోండి. మనకు చిక్కీ అనేది ఆ షైనింగ్ బాగా వస్తుందనమాట.
ఇప్పుడు నెయ్యిని ఇంకా వంట సోడాని బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఇంకా అలాగే పల్లీలు కూడా వేసేసుకొని ఆ పాకు మొత్తం పల్లీలకి నువ్వులకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు గ్యాస్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. మనకు ఇలా కలుపుకునేటప్పుడే అర్థమైపోతుందండి. తీగలు తీగలుగా సాగుతుందనమాట. అలా సాగిందంటే మనం పట్టుకున్న పాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైనైతే వేసేసుకోవాలండి. ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నెతో అయితే మొత్తం ఫ్లాట్‌గా చేసేసుకోవాలి. అన్ని వైపులా నీట్‌గా సర్దుకుంటూ గిన్నెతో ఫ్లాట్‌గా చేసుకుంటూ రావాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కొద్దిగా ఫాస్ట్‌గా చేసుకోవాలండి. లేదంటే చల్లారిపోతుందనమాట. ఇలా మొత్తం ఫ్లాట్‌గా చేసుకున్నాక, ఒకవేళ మీకు ఈ మందంతో చాలనుకుంటే కట్ చేసేసుకోవచ్చండి. నాకైతే ఇంకొద్దిగా పలుచగా కావాలనిపించింది. సో, నేను చపాతీ కర్ర తీసుకొని దానిని ఇంకా పలుచగా చేసేస్తున్నాను. మనకు బయట షాప్‌లో అయితే ఎక్కువగా పలుచగానే ఉంటుంది కదండీ! సో, నేను కూడా పలుచగా చేస్తున్నాననమాట. ఇక్కడ చపాతీ కర్రతో అయితే వీలైనంత పలుచగా అయితే చేసుకుంటున్నానండి. ఇలా చేసుకునేటప్పుడే సైడ్ అంచుల్ని నీట్‌గా సర్దుకుంటూ చేసుకోవాలనమాట. వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా మొత్తం పలుచగా చేసేసుకున్న తర్వాత, ఒక కత్తితో కానీ, లేదంటే ఇలా పిజ్జా కట్టర్‌తో కానీ ఘాట్లు పెట్టేసుకోండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఆరిపోయిందంటే ఘాట్లు పెట్టుకోవడం కష్టమవుతుందనమాట. సో, గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన షేప్‌లో అయితే ఘాట్లు పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే అన్నీ స్క్వేర్ షేప్‌లో ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. మొత్తం ఘాట్లు పెట్టేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు వదిలేసామంటే అది పూర్తిగా చల్లారిపోతుందనమాట. అలా చల్లారిపోయిన తర్వాత బటర్ పేపర్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. నేనిక్కడ బటర్ పేపర్ నుంచి తీసానో లేదో ఆ సైడ్ అంచయితే ఈజీగా ఊడొచ్చేసిందనమాట. ఏం ప్రాబ్లమ్ లేదులెండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చిక్కీ ఎంత బాగా విరుగుతుందో క్రిస్పీగా భలే వచ్చిందండి. మనం తుంచితే తునిగిపోతుందనమాట. మనం ముందుగానే ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడ ఘాట్లు పెట్టుకున్నామో ఆ ప్లేస్‌లోకైతే బాగా విరిగిపోయి వస్తుందండి. మీరే చూస్తున్నారు కదా! చిక్కీ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రాసెస్‌లో నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారనమాట. చాలా బాగా కుదురుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే గనక మీకెలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా చిక్కీలు చేసి పెట్టుకొని డైలీ ఒక్కటి తిన్నా చాలండి. చాలా హెల్తీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కానీ, లేదంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక్క పీస్ ఇచ్చినా చాలండి. చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా క్రంచీగా భలే ఉంటుందండి. చూశారు కదా! చాలా సింపుల్‌గా నువ్వులు, ఇంకా పల్లి చిక్కీని ఎలా చేసుకోవాలో చూపిచ్చాను కదా! మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా గనక ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.